guys, welcome to Balavaru Vlogs. In the first vlog, మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ మీద మీరు తమిళలో చెక్ చేస్తుంటారు. మనం అక్వేరియం షాప్స్ చూడడానికి వెళ్తాం సికింద్రాబాద్లో. ఒకటే ప్లేస్లో చాలా అక్వేరియం షాప్స్ ఉంటాయి అక్కడ. సో ప్రతి షాప్ని మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ గలీలో అయితే పార్క్ చేసినాం బండిని, వచ్చేసినాం మార్కెట్కి అయితే అక్కడ మార్కెట్కి. సో మొత్తం మీకు చూపిస్తాను మంచిగా. ఇదే ఆ గల్లీ అయితే మొత్తం అన్ని ఫిష్ షాప్స్తో మొత్తం ఉంటుంది. హలో గైస్, మీ అందరూ చూసుకోవచ్చు అన్ని షాప్స్ అయితే మనం పోయే వరకు అయితే అన్ని బంద్ ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ షాప్స్ అయితే ఓపెన్ అయినాయి. మనం కొంచెం ముందుకు పోయి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ఈ షాప్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్గా అన్నని పర్మిషన్ అడిగినాం, అన్న తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అన్నాడు. సో అట్లానే చూస్తూ ఉంటే ఇక్కడ కింద కోయిస్ కనిపించినాయి. దాంట్లో ప్రైస్ కూడా అడిగాం. పేరు వచ్చేసి 1800 అన్నాడు. తగ్గొచ్చు కూడా మనం అడిగితే కొంటే. సో అన్ని ప్రైస్ అయితే ఏం అడగలేదు, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళ వర్క్లో. సో వీడియో తీసుకొని అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు మనకి. సో చూసుకోండి. నెక్స్ట్ షాప్ పోదాం అనుకున్నాం, కానీ దాని లోపల ఎవరు లేరు. కానీ పక్కన అంకుల్ పిలిచి ఉన్నారు, ఒకసారి చూసుకోండి బాబు అంటే మళ్ళీ వెళ్ళినాం ఆ షాప్కి. నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఓకే స్టాక్ బాగానే ఉండే. ఇక్కడైతే మన అక్వేరియం లోపల పెట్టుకున్న స్టాక్ అయితే బాగుండే. ఆంటీ కూడా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫిషెస్ గురించి, చెప్పింది ఇలా ఇంత రేట్ ఉంటాయి అని. ఒకసారి అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజెంట్ రేట్ కనుక్కొని కొనుక్కోండి, కొంచెం అయితే తగ్గొచ్చు రేటు. చూసుకోవచ్చు ఫిషెస్ ఎట్లున్నాయో. సో ఇది నెక్స్ట్ షాప్. సో ఇక్కడ కూడా స్టాక్ ఓకే మంచిగానే ఉండే. ఇక్కడ కోయిస్ స్టాక్ అయితే బాగుండే, క్వాలిటీ ఈ కోయిసే. ఇంకా వేరే అన్ని రొటీన్ ఫిషెస్. ఇది ఇంకో షాప్కి వచ్చేసినాం మనము. ఇప్పుడు ఇక్కడైతే మనకి గోల్డ్ ఫిషెస్ ఇలాంటివి అయితే చాలా మంచిగా ఉండే క్వాలిటీ. ప్రతి షాప్లో మనమైతే ప్రైజెస్ ఏం అడగలేదు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడే ఇంకా కనుక్కోండి, తీసుకోండి. వాళ్ళు వర్క్లో బిజీగా ఉండే, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయాం కదా షాపు. అప్పుడప్పుడే ఓపెన్ చేస్తారు షాప్స్ని. షాప్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఫిష్ షాప్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ కోయి ఫిషెస్ చాలా బాగుండే. అంకుల్ కూడా మంచిగా మాట్లాడి పర్మిషన్ ఇచ్చాడు, తీసుకో బాబు అని వీడియో. సో ఇక్కడ కూడా సేమ్ రొటీన్ షాప్, కానీ స్టాక్ అయితే బాగుండే. ఇది వచ్చి నెక్స్ట్ షాప్. దీంట్లో బర్డ్స్ అండ్ ఫిషెస్ అన్నీ కలిపి లోపలనే పెట్టేసారు, చాలా బాగుండే. కానీ ఫిషెస్ది స్టాక్ అసలు లేకుండే. సో ఇది బ్యాడ్ లక్. ఇది ఓన్లీ సేమ్ రొటీన్ టెట్రా ఫిషెస్ ఇవే ఉండే లోపల, చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ షాప్ పోతున్నాం మనం. సో ఈ షాప్ కూడా బాగానే ఉండే, వీళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు మనకి వీడియో తీసుకోమని. సో ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు. ఈ షాప్ స్టాక్ కూడా బాగుండే దీంట్లో.
షాప్స్ అయితే కవర్ చేశాను, కానీ అందరూ షాప్స్ అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు వీడియో తీయడానికి. సో ట్రై చేస్తాను తీయడానికైతే. ఇదే మన లాస్ట్ షాప్. ఇక్కడ బర్డ్స్ క్వాలిటీ ఇంకా బాగుండే, చాలా స్టాక్ ఉండే బర్డ్స్ అయితే. ఒకసారి చెక్అవుట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ షాప్ వచ్చేసి. హలో గాయస్, మనమైతే ఇక్కడ ఒక పేరు అయితే తీసుకున్నాం ఫిషెస్ది. అది ఏం పేరో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. లెట్స్ గో. చెప్పినా కదా ఒక ఫిష్ పేరు తీసుకున్నాను. ఇదే కోయి ఫిషెస్ తీసుకున్నాను. ఇదే పౌండ్లో వేసేసినాం దాంట్లో.